బ్యాక్ టు మనం టీవీ. నేను మీ అశ్విని. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్లో కర్ణిమాత ఆలయం ఉంది. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల మధ్య పశ్చిమ రాజస్థాన్లో నివసించిన శక్తికి, విజయానికి ప్రతీకగా కొలువబడే హిందూ దేవతనే ఈ కర్ణిమాత. ఈ కర్ణిమాతను ఒక యోధురాలిగా, జ్ఞానిగా కొలుస్తారు. చారణులచే కులదేవతగా పూజించబడే ఈ కర్ణిమాత దుర్గాదేవి లేదా హింగ్లాజ్ దేవి అవతారంగా కూడా భావిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. అయితే భక్తులు పెట్టిన ప్రసాదాన్ని ఎలుకలు తిన్నా, తాకినా, అవి తినగా మిగిలిపోయిన వాటిని తిన్నా అది శుభ సంకేతంగా అక్కడి భక్తులు నమ్ముతారు. ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావని, అవి కర్ణిమాత వారసులు, అనుచరుల పునర్జన్మాలు అని చెప్తారు. అయితే కర్ణిమాత ఆలయంలో వేలాది ఎలుకలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్లేగ్ లేదా ఇతర వ్యాధులు వచ్చినట్లుగా ఎప్పుడూ వార్తలు రాలేదు. ఇక ఆ ఎలుకలు సగం తిన్న ఆహారాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇది ఆలయ రహస్యాన్ని, భక్తులు, స్థానికులు ఎలుకలను ఎంత గౌరవిస్తారో తెలియ